తీవ్రత నుంచి నిర్మల్ జిల్లా కోలుకుంటోంది. ప్రస్తుతం లోతట్టు కాలనీలో వరద క్రమేణా తగ్గుముఖం పడుతోంది. జీఎన్ఆర్ కాలనీ ముంపు నివారణకు అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు ఫలించాయి. గతంతో పోల్చుకుంటే ముప్పు చాలా తగ్గింది. మరోవైపు క్షేత్రస్థాయిలో నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జీఎన్ఆర్ కాలనీ వద్ద పరిస్థితిని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. వర్షాలకు నిర్మల్ జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. ఏ చిన్న వర్షం కురిసినా కూడా అనేక లోతట్టు కాలనీలు నీట ముగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీ కొద్దిపాటి వర్షానికి కూడా ప్రతి ఏటా రైనీ సీజన్లో మనం చూస్తుండొచ్చు కాలనీలోని ఇళ్లన్నీ కూడా ఒక వాగులను చెరువులను తలపిస్తున్న పరిస్థితి మనం చూస్తుండొచ్చు. ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా జీఎన్ఆర్ కాలనీలో మాత్రం వరద మాత్రం ఆ విధంగానే ఉంది. ఎగువన ఏదైతే స్వర్ణ మంజులాపూర్ ఆ ఏరియా నుంచి వస్తున్న వరదతో ఈ కాలనీలోని ఇళ్లన్నీ కూడా దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా నష్టం తప్పినా కూడా కాలనీ మొత్తం మరోసారి జలమయమైన పోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ ఈ కాలనీతో పాటు ఇంకా అనేక లోతట్టు కాలనీలు ఉన్నాయి. వర్షం కురిసిందంటే చాలు జిల్లా కేంద్రంలోని లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయమైన పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేని లేదని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జీఎన్ఆర్ కాలనీకి సంబంధించి ప్రధాన రహదారి మనం చూడొచ్చు. ఇది 30 ఫీట్ల రహదారి. ఈ రహదారికి రాకపోకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వరద ప్రభావం కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం ఒక దశలో ఎగువ నుంచి వరద దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు రావడంతో అనేక ఇళ్లలోకి కూడా నీరు చేరి ఇక్కడ వారంతా కూడా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోవడం ప్రతి సంవత్సరం రైనీ సీజన్లో ఒక ఆనవాయితీగా మారిందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎగువన ఉన్న చెక్ డ్యామ్ ఎత్తు కొంత తగ్గించడం వల్ల కొంత ఈసారి నష్టం తగ్గినా కూడా పూర్తి స్థాయిలో కూడా తాము ఇంకా పరిష్కారం కాలేదని మీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసిన జీఎన్ఆర్ కాలనీకి సంబంధించిన రోడ్లపై వరద ప్రవాహం ఏ విధంగా మనం చూడొచ్చు. ఒక వాగును తలపిస్తూ నదిని తలపిస్తూ ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్ల చుట్టూ వరద నీరు చేరడంతో వారందరూ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళలేని పరిస్థితి నిర్మల్ జిల్లాలోని ఈ కాలనీ నెలకొని ఉంది. మరోవైపు ఈ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈ కాలనీతో పాటు ఇంకా అనేక లోతట్టు కాలనీలు అవన్నీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటి సమస్య పరిష్కారానికి శాశ్వతంగా కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి వీళ్ళు కోరుతున్న పరిస్థితి. మరోవైపు జిల్లా కేంద్రంలో ఆనుకుని ఉన్న అనేక చెరువులు కబ్జాలకు గురి కావడం, ఆ చెరువుల్లోనే వెంచర్లు వేయడం, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, ఉన్న నాళాలను కూడా కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్తా ఉన్నారు. ఎక్కడికెక్కడ నివాసాలు ఏర్పడడం, కబ్జా భూముల్లో నివాసాలు నిర్మించుకోవడం, దీంతో పాటు ఎగువన పెద్ద ఎత్తున కబ్జాలు కావడంతో దిగువన ఉన్న నివాసాలకు కూడా వరద వచ్చి ప్రతి ఏటా రైనీ సీజన్లో ముంపు గురవుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా నిర్మల్కి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి, టౌన్ ప్లాన్కి సంబంధించి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి, ముంపు ప్రాంతాలకు ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. అదేవిధంగా చెరువులను కుంటలను కబ్జాలు చేసి వెంచర్లు వేయడం, మరోవైపు నాళాలను కూడా కబ్జాలు చేసి అమ్మేసి ఇల్లు నిర్మించడం, ఇవన్నీ కారణం కాబట్టి అవన్నిటిని కూడా పరిష్కరిస్తే ఈ నిర్మల్కు ముంపు సమస్య తప్పుతుందని చెప్పి ఈ స్థానికులు కోరుతా ఉన్నారు, స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి కూడా నిర్మల్కి సంబంధించి మరోసారి నిర్మల్ ముంపుతో వార్తలు నిలిచింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని మనం కోరుకుందాం. ఉడిన శ్రీనివాస్తో మాంతయ్య, ఏబిన్ ఆంధ్రజ్యోతి, నిర్మల్ నుంచి.